మహానట మహేశ్వర మహర్లోక లోకేశ్వర సాంబ సదాశివదేవుల ముద్దుల కొడుక భూలోకవాసి శ్రీ కాళహస్తీశ్వర అర్చక స్వామి శ్రీ 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 కైలాసనాథ శాస్త్రి నమస్తుభ్యం 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 నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః. శివార్పణం శివార్పణం సర్వం శివార్పణం. భక్తులారా, నిన్న రాత్రి కూడా యథాప్రకారం కైలాసం వెళ్లి స్వామి వారిని సేవించి వచ్చాను. మీ కష్ట సుఖాలు కోరికలు అన్నీ వారికి మనవి చేశాను. నిజంగా ప్రతినిత్యం మీ నాన్నగారు కైలాసం వెళ్తారా? ఆహా, లేకపోతే స్వామివారు బెంగ పెట్టుకుంటారు. అక్కడ మహేశ్వర దేవులు, పార్వతీ అమ్మవారు, చిరంజీవులు గణపతి కుమారస్వాములు, సేవకులు నందివారు అందరూ కులాసాగా ఉన్నారు. మరి పాపం ప్రమదగణాలో నాన్నగారు? వారు కూడా సుఖంగానే ఉన్నారు. కాశీ వెళ్ళి అర్చన పని చూడు నాయనా. అలాగే నాన్నగారు. మీ మధుర వాక్కులు ఇంకాసిని విని దేవరా దండాలు. నా సంగతి చెప్పారా దేవుడికి? సుబ్బన్న, నీ కష్టాలన్నీ స్వామివారికే కాదు అమ్మవారికి కూడా విన్నవించాను. తల్లి, బ్రతికి చితికిన కుటుంబం మళ్ళీ ఒక దశ ఎత్తుకునేలా కరుణించక తప్పదు అని చెప్పగా వారు సరే అన్నారు. వచ్చే అమావాస్య నాడు 4 ఛాముల వేళ ఇక్కడికి 20 క్రోసుల దూరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలుస్తున్నారు. నువ్వు అక్కడ సంసారపక్షంగా ఓ పాక వేసి కోవెల నడుపు. పెదరెడ్డి గారితో చెప్పి మడిమాన్యాలు నేను అనుగ్రహిస్తాను. చిత్తం. నువ్వు వాటిని అనుభవిస్తూ స్వామిని సేవిస్తూ తథాస్తు. ఫలసాయంలో 10వ వంతు మాత్రం స్వాములు. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా, రాత్రి కైలాసం వెళ్ళాను. మీ ఆయనకు ప్రాణభయం లేదు. 100 ఏళ్ల దాకా ఆయుష్ పోయించాను. నీ భర్త చేతుల్లో నువ్వు సుమంగళిగా పోతావుట. నే కోరేది అంతే స్వామి. మీ రుణం జన్మజన్మలకి తీర్చుకోలేను. రుణాలు ఉంచుకోకూడదు. వచ్చే శుక్రవారం శ్రీమంగళ గౌరీదేవికి నిలువు దోపిడీ ఇచ్చుకో. అనుగ్రహించాను. అలాగే స్వామి. అంటే గాజులు వడ్డానం కంటే కాసుల పేరు. కాశీ పని చూడు బాబు. నాన్నగారు పోయి పిల్ల ఓట్టి పూసల దోపిడి. అనుగ్రహించాను. నీకేం భయం లేదే బాల. ఇది అమ్మవారి కుంకుమ. నాకా సౌలు. ఓహో, నీ దొరక తేలిసేలే. ఇది కైలాసం నుంచి నేను స్వయంగా తెచ్చిన విభూది. ఇక నీకు ఏ చింతలు ఉండవు. వాడు దారికొచ్చేనులే. హరోం హర హరోం హర. హరోం హరోం హర 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 హర. హరోం హరోం హర హర హర. హరోం హరోం హర హర హర. హరోం హరోం హర 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 హ
సాములు మా యవ గోల పెట్టేస్తుంది. రాత్రి మళ్ళీ మా తాత కల్లోకి వచ్చి నేను ఇంకా నరకంలోనే ఉన్నానే అని ఏడ్చాడంట. ఎంబట్లు ఎకరున్నర బూర్రు మూకుల్లో నూనేసి మా తాతని ఆడాడగట్టబెట్టి అందులో వేయిస్తామని. మరేమీ బాధపడకురా, మొన్న సరిగ్గా వేళకు వెళ్లి మీ తాతను విడిపించేశానుగా. మరి ఇవాళ తెల్లారగట్టే గందా కళ్ళొచ్చింది. ఓరి పిచ్చివాడా, మనకి ఈ వేళ తెల్లారగట్టంటే వాళ్ళకి మొన్న మధ్యాహ్నం కింద లెక్కరా. అది గది ఈ కళ ఎల్లుండి తెల్లారగట్ట వస్తే కాశీ. చెప్తాం. ఒరే సన్నాసి, చెప్తాం. మీ తాతకి నరకయాతన కారణమేమిటో తెలుసా? నువ్వు నేతిగార్లు నైవేద్యం పెట్టకపోవడం. ఎట్టా? ఆ నేతిగార్లు అని మీ తాత ఏడిస్తే యమభటులు అవి మాకు కూడా తెప్పించు, లేకపోతే నిన్ను వేయించుకు తినేస్తామన్నట్ట. అందుకు నీకా కళ. తర్వాత ఏముంది, ఆ ముసలాన్ని నరకం నుంచి కైలాసం పంపించవయ్యా మగడా అని యమధర్మరాజుతో చెప్పి అనుగ్రహించాను. ఒరే, ఇవన్నీ దేవరహస్యాలు, చెప్పకూడదు. కాని విను, మీ ఎదరింటాడు మీ తాతను నరకంలోనే అట్టే పెట్టేస్తే పూర్ణబూర్లు ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతానని వినాయకుడికి మొక్కుకున్నట్ట. అవుడు తిరుపతయ్యా. మర్చిపో మర్చిపో, పేర్లు మర్చిపో. పైకన్నావో బుర్ర వెయ్యి. మీ పెద్ద పాలేరు కూడా కసిబట్టి నేతిగార్లు నైవేద్యం పెడతానని కుమారస్వామికి మొక్కుకున్నట్ట. ఎవడు మా కూడితేనే ఏరయ్యా. పేర్లొద్దన్నానా? అంచేత జాగ్రత్తగా విను. ఒక అరమూట మినప్పప్పు, 6 గిన్నెల ఆవు నెయ్యి, అరమూట ఛాయ పెసరపప్పు, 3 పట్ల చెరుకు బెల్లం, 2 పట్ల పటిక బెల్లం, 1 మూట బియ్యం, 4 వరహాల కుంకుమ పువ్వు ఇంటికి పంపిస్తే పూర్ణబూర్లు నేతిగార్లు వండించి. కానీ ఇవన్నీ తింటే మా తాత అరాయించుకుంటాడా అని రోగం వచ్చి సత్యేను నీ కడుపును పుడతాడు. ఓరి పిచ్చాడా, అన్నీ మీ తాతకు కాదురా. పైన ప్రమథగణాలు, దేవతలు, నందీశ్వరుడు వాళ్ళంతా అక్కడే అనుగ్రహించాక లోపలికి రావాలి. చెప్తాం. రమ్మంటుంటే కళ్ళు తెరిచించుకో. చూడు, మన ఇల్లు మంది. అయ్య మనసుకొచ్చాడా? త్వర కూతురువి. నీ మనవు సంబరం లేకుండా సప్పగా జరిగిపోయిందని కూకులా. దేవుడు చల్లగా చూసి నువ్వు నా పక్కనుంటే అదే నాకు నిత్య సంబరం. పిచ్చి నీల, వెలిగిచ్చే సూర్యుడు, ఎన్నెలిచ్చే చంద్రుడు, నీరిచ్చే ఏరు, నీడిచ్చే చెట్టు, ఇవన్నీ ఉండగా ఇంకా దేవుడెవరే? మనం పిలవకపోయినా కొలవకపోయినా పలికే ఇయ్యనే.
ఈవేళ పెదరెడ్డి గారు వస్తున్నారు, బాగా ఆడాలి. ఏమి తమకు శ్రమ ఎందుకు? పూజ నేనే చేస్తాను. నిత్యము నువ్వే చేస్తున్నావుగా చిరంజీవి. అయినా స్వామిని స్వయంగా సేవించే నాకు ఈ విగ్రహం ఒక లెక్క. పాటక జనాన్ని నేను అనుగ్రహించేది ఎలాగూ లేదు. రెడ్డి గారు లాంటి పెద్దవారు వచ్చినప్పుడు నేను కటాక్షంతక తప్పదు కదా. నీకు కూడా ఈ కర్మ తప్పలేదు కదా. చిరంజీవి, అటు దైవం ఇటు ప్రత్యక్ష దైవం. హద్దు మీరకు